కాసేపట్లో ఏసీబీ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేసులో ఆయన్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లు వివరాల ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. ఉదయం గచ్చిబౌలి నుంచి నందీనగర్లోని ఇంటికి వెళ్లారు కేటీఆర్. అక్కడ లీగల్ టీంతో భేటీ అయి విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేటీఆర్తో భేటీ అయ్యారు. ఇక నందీనగర్ ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు కేటీఆర్. ఆయన వెంట లీగల్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో భాగంగా బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు కంపెనీకి హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసిన ఏసీబీ అందులో కేటీఆర్ ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది. కాసేపట్లో ఏసీబీ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేసులో ఆయన్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలిసిందే. ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లు వివరాల ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. ఉదయం గచ్చిబౌలి నుంచి నందీనగర్లోని ఇంటికి వెళ్లారు కేటీఆర్. అక్కడ లీగల్ టీంతో భేటీ అయ్యి విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేటీఆర్తో భేటీ అయ్యారు. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ ఒక్కరినే విచారణకు అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. తనతో పాటు లీగల్ టీం అనుమతించాలన్నారు కేటీఆర్. అసలు కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. చట్టాలను గౌరవించి తాను విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ ఒక్కరినే విచారణకు అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. తనతో పాటు లీగల్ టీంను అనుమతించాలన్నారు కేటీఆర్. అసలు కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. చట్టాలను గౌరవించి తాను విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ ఒక్కరినే విచారణకు అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. తనతో పాటు లీగల్ టీంను అనుమతించాలన్నారు కేటీఆర్. అసలు కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. చట్టాలను గౌరవించి తాను విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. శ్రావంతి, మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలోనే ఆయన వెంట కొంతమంది ఆయన శ్రేణులు, ఆయన వ్యక్తిగత సంబంధించి లాయర్లతోటి ఆయన వస్తున్నటువంటి క్రమంలోనే ఇక పోలీసులు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఆయనను నిలిపివేయడం జరిగింది. న్యాయవాదులు కానీ మరి ఇతరకు సంబంధించినటువంటి వారికి ఏసీబీ ఆఫీసులోకి ఆయనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఆయన వెహికల్ కూడా అక్కడే ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఆయన న్యాయవాదులతోటి కూడా వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. ఇది చట్ట ప్రకారం సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే పోలీసులు ఆయన కాన్వాయ్ను ఆపి ఆయన వస్తున్నటువంటి ఆయనతో వస్తున్న శ్రేణులను కూడా ఆపేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఒక కేటీఆర్ మాత్రమే విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి క్రమంలో ఇక కేటీఆర్ వెంట కూడా ఎవరిని అనుమతించమని కూడా ఇటు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లాయర్కు అనుమతి లేదని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆయనకు సూచించడం జరిగింది. వ్యక్తిగతంగానే కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాల్సి ఉందని ఇటు ఏసీబీ అధికారులు
సూచించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక ఆయన వస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆయన వెంట వస్తున్నటువంటి న్యాయవాదులకు అనుమతి లేదంటూ కూడా వెహికల్ని దిగి న్యాయవాదులు వెళ్ళిపోవాల్సిందిగా ఇటు పోలీసులు సూచించారు. చట్ట ప్రకారం సంబంధించినటువంటి చట్టబద్ధంగా కూడా పోలీసులు ఆయనకు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే మరి కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి వాగ్వాదం కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి క్రమంలో మరి కేటీఆర్ తన వెంట వస్తున్నటువంటి లాయర్లను ఆయన వెంట ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆయన కారు నుంచి మరి బయటికి వైదొలిగి ఆయన కేటీఆర్ఏ నేరుగా ఒంటరిగా ఒక్కటి మాత్రమే ఏసీబీ కార్యాలయానికి చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరికొద్ది సేపట్లో